హాచీలు 2 వీక్స్ నుంచి వాడపల్లి గుళ్ళకి వెళ్ళడానికి అయితే కుదరలేదు. ఈ వీక్ అయితే వెళ్ళిపోయా. రావులపాలెం బస్ స్టాప్ ఏంది ఇంత ప్రశాంతంగా ఉంది అనుకున్న లేపు బస్సు వచ్చిందండి. బస్సు వచ్చిన వెంటనే ఫుల్ క్రౌడ్ అనమాట. ఏలేశ్వరం భీమవరం నుంచి కూడా వస్తున్నారంట. నాకైతే బస్ లో సీట్ దొరికింది. నేనైతే ప్రశాంతంగా వచ్చా. వాడపల్లి వచ్చిన వెంటనే వేడివేడిగా అన్నదాన సత్రంలో భోజనం అయితే పెడుతున్నారండి. అందులోని బంగాళదుంప చూడగానే మన ఫేవరెట్ కర్రీ కాబట్టి కడుపు నిండా తినేసా. ఇవాళ ఎలాగో ఇండిపెండెన్స్ డే కాబట్టి వాడపల్లిలో కూడా ఇండిపెండెన్స్ డే డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసి నేనైతే ఫ్రెష్ అయ్యి 7 ప్రదక్షిణాలు కంప్లీట్ చేసేసుకుని లైన్ లోకి అయితే వచ్చేసా. అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటో అర్థం అవ్వలేదు. ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా అలానే దూరేశారు. ఈ రోజు వాడపల్లిలో ఒక 15 మినిట్స్ పాటు వర్షం అయితే పడింది. చాలా మంది భక్తులు తడిచిపోయారు కూడా. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ అయితే ఆల్మోస్ట్ దర్శనానికి దగ్గరలో ఉన్న ప్లేస్ అన్నమాట. అన్ని క్లియరెన్స్ దాటుకుని ఇక్కడ వరకు రావడం అనేది ఆసమస్య విషయం అయితే కాదండి. ఈ వారం నా వాడపల్లి వెంకన్న బాబు దర్శనం చాలా ప్రశాంతంగా అయింది. ఈ ప్లేస్ అయితే దర్శనం అయిపోయిన ఆఫ్టర్ ఎగ్జిట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ రకరకాల స్వీట్స్, కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, ఫ్రెష్ కూరగాయలు, ఫ్రెష్ ఫ్లవర్స్ అనేవి అమ్ముతూ ఉంటారు. చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి. ఈ వీక్ అయితే నాది 4th వీక్ కంప్లీటెడ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.